ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా వాడివేడిగా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. తాజాగా చూసుకుంటే మద్యం కుంభకోణానికి సంబంధించి రోజుకొక మలుపు తిరుగుతుంది. మొన్నటి రోజున ప్రస్తుత వైకాపా ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి బెయిల్ డిస్మిస్ అవడంతో ఏం చేయాలో తోచక డిఫెండ్లో పడిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా మరి మిగతా బిగ్ బాస్ పరిస్థితి ఏంటి, మిథున్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు, ఇవన్నీ కాకుండా మరోపక్క వైఎస్ఆర్సీపీ నాయకులు అంత దారుణమైన ఓటమికి గురైనప్పుడు కూడా వాళ్ళ వైఖరి ఎందుకు మారట్లేదు? ఒక పక్క నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మరోపక్క పేర్ని నాని తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద ఆంధ్రప్రదేశ్ మహిళల మీద చేస్తున్నట్టు వ్యాఖ్యలు, ఇలా మరెన్నో విషయాలకు సంబంధించి సమాధానం తెలుసుకునే ప్రస్తుతం మనతో ఉన్నారు అమరావతి జేఏసీ నుంచి బహుజన నాయకులైనటువంటి బాలకోటే గారు. బాలకోటే గారు నమస్కారం అండి. నమస్తే వెంకట గారు. సార్, ఇప్పుడు చూసుకుంటే మద్యం కుంభకోణం ఇంకా అయిపోయింది, మద్య కుంభకోణం ఇంతటితో అయిపోయింది అనుకున్న సరే మళ్ళీ కొత్త వ్యక్తి పేరు తెర మీదకి వస్తుంది, మరొక అరెస్ట్ జరుగుతూ ఉంది. ఇంతవరకు సిట్ అధికారులు నిజంగా చాలా వేగంగా పనిచేశారని మనం చెప్పుకోవాలి. ఆ బాలాజీ గోవింద్ తప్ప ఎవరు, వీళ్ళెవరు కూడా బాహ్యలోకాన్ని తెలియనటువంటి వ్యక్తులు, కానీ ఈరోజు చూస్తే వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యి జైల్లో గడుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా మిథున్ రెడ్డి గారి బెయిల్ డిస్మిస్ అవ్వడం జరిగింది. ఆయన అరెస్ట్ ఎప్పుడు అంటే మీరే ఉంటారు? వెంకట గారు ధన్యవాదాలు. మోసగాళ్ళకు మోసగాడిన సినిమా చూసారా? చూసానండి. సూపర్ స్టార్ కృష్ణ నటిస్తాడు. చాలా సూపర్ హిట్ సినిమా. సూపర్ స్టార్ కృష్ణ, నాగభూషణం, ఎస్పి రంగారావు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక నిధి కోసం పోతారు. ఓకే, అవును. గుర్రాలు వేసుకొని ఆ నిధిని తెచ్చుకుంటారు, తలా ఒక మూట పంచుకుంటారు. ఈ మూటలు తీసుకొని అర్ధరాత్రి పూట పడుకుంటే మళ్ళీ పక్కోడి మూట దొంగిలించడానికి మళ్ళీ గుర్రం వేసుకొని వెళ్తాడు. అవును, వాళ్ళలో వాళ్ళే. అవును. ఇలా మోసగాడు దొంగల ముఠాలాగా ఉంది ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసు. అసలు ఎవడెంత దొబ్బాడో కూడా సిఐడి కూడా అర్థం కావడం లెక్కలేవు అసలుకి. విఠలాచార్య సినిమాని మించిపోయినట్టుగా, ఎండమావుల సీరియల్ని తలపించినట్టుగా రోజుకో కొత్త వ్యవహారం. వెరస ఏమైందంటే తాడేపల్లి టు దుబాయ్కి రూట్ పడింది, అంటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయినాయి డబ్బులు, విదేశాలకే వెళ్ళిపోయినాయి. మరి ఇంత దొంగతనం చేసిన కోణం నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగల. మీకు ఢిల్లీలో మద్యం కుంభకోణం, తెలంగాణలో కవిత గారిని అరెస్ట్ చేశారు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు సిసోడియాని. దాదాపుగా అది 100 కోట్లు 150 కోట్లు, కానీ ఇది 3,000 కోట్ల రూపాయలు. సాధారణంగా మనం అప్పుడే చెప్పాం, మొత్తం 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన మద్యం అమ్మకాలు 99,000 కోట్లు. ఓకే, ఓవరాల్గా 99,000 కోట్లు. ఇందులో డిజిటల్ లావాదేవీలు అంటే గూగుల్ పే, ఫోన్పే ద్వారా జరిగిన అమ్మకాలు 685 కోట్లు. 685 కోట్లు, కేవలం 685 కోట్లు. ఏమైనా సంబంధం ఉందా అండి? అసలు 99,000 కోట్లు ఎక్కడ, 685 ఎక్కడ? ఇక ఈ డబ్బులకి లెక్కపత్రాలు లేవు. ఇంకో మాట కూడా ఏంటంటే అసలు వీళ్ళు మద్యం అమ్మలా, స్పిరిట్ అమ్మేశారు. గ్రామాల్లో కాపుసార కాసేవాళ్ళు పురాణ కాలాల్లో, కొండల్లో టుట్టల్లో ఏదో 4 అట్టికాయలు, 4 జాంకాయలు, 4 గోలికలు వేసేసి మరగబెట్టేసేసి ఇదేలా కాపుసార అనేవాళ్ళు. వాడికి కావాల్సింది కిక్కే కదా, ఆ పద్ధతిలోనే అమ్మారు. మీకు ఆ మాట విన్నారో లేదో మీకు గుర్తు చేస్తే ఈ సందర్భంగా, ఓం ప్రకాష్ అని చెప్పేసి ఒక వ్యక్తి మద్యం ధరల మీద మాట్లాడిన మరుసటి రోజు నుంచి అతను ఏమైపోయాడో తెలియదు. ఇప్పటికి తెలియదండి, ఇప్పటికీ మనిషి అతను చనిపోయాడు. ఓకే, ఎలా ఆత్మహత్య చేసుకున్నారో కూడా తెలియదు. అంటే ఇంత దారుణంగా జరిగింది. మరి ఒక పక్కన వాసుదేవరెడ్డి గారి దగ్గర మొదలైన మద్యం కేసు, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వెరసి ఇప్పుడు మిథున్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరుగుతూ ఉంది. దీన్ని కూటమి ప్రభుత్వం క్లైమాక్స్ ఎలా చెప్తుందో కూడా ప్రజలు చూస్తున్నారు. అంటే పుష్ప సినిమా క్లైమాక్స్ లాగా ఉంటుందా, లేదా బాహుబలి సినిమా క్లైమాక్స్ లాగా ఉంటుందా, అసలు క్లైమాక్స్ ఉండదా, ఇంకా సీరియలే కంటిన్యూషన్ అవుతుందా, ఇంకో 3 ఏళ్ళు 4 ఏళ్ళు, ఇది కూడా పెద్ద ఆలోచన. నిజానికి న్యాయస్థానం మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరించింది. నిరాకరించిన మరుక్షణమే చట్టం అరెస్ట్ చేయవచ్చు. మళ్ళీ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి విసులుబాటు ఇస్తుందాం అర్థం కావడంలా. అంటే నేరం చేసిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఏదో బలం ఉందని, డబ్బు ఉందని, లేదంటే అడ్వకేట్లు ఉండాలని న్యాయస్థానాలను అడ్డం పెట్టుకుంటున్న భయం కూడా అర్థమవుతుంది. మీకు ఒక దశలో జగన్మోహన్ రెడ్డి గారు, నేను అమరావతి ఉద్యమంలో విన్నవాడిని కన్నవాడిని, శాసనసభలో ఆయన ఏమన్నాడంటే, న్యాయస్థానాలు శాసనసభ అధికారాల్లోకి చొరబడుతున్నాయి, అధికారాలని చూపిస్తున్నాయి అని చెప్పేసి అని
ఈ కోర్టుల మీద విమర్శ చేశాడు. అవును. మరి ఈ రోజున మద్యం కేసు కానీ, ఇసుక కేసు కానీ, లేదా రేషన్ బియ్యం కేసు కానీ, భూముల కేసు కానీ వైసీపీ నాయకులు చేస్తున్న పని ఏంటి? బొలోమంటూ కోర్టుకి వెళ్ళటమే కదా. మొన్న వేశ్యల రాజధాని అమరావతి అన్న కేఎస్ కొమ్మినేని గారు సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి బెయిల్ తెచ్చుకున్నాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఆయన వెనకెవరో లేరు అన్నాడు. రోజులు వెనకెవరో లేకపోతే సుప్రీంకోర్టుకి ఎట్టబోతాడు? సుప్రీంకోర్టుకి ఎట్టబోతాడండి అమాయకంగా. ఇట్లా కోర్టులకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. అంటే ఏ కోర్టులో అయితే నిందించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోర్టులకు వెళ్తున్నాడు. ఏ పోలీసులు అయితే అధికారంలో రాకముందు నేను ఏపీ పోలీసులు నమ్మనన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ పోలీసులనే ఆ విధంగా వాడాడు. మళ్ళీ ఇప్పుడు అధికారం పోగాలని మళ్ళీ ఆ పోలీసులనే గొడవలెప్పదీస్తాను అని అంటున్నాడు. ఇవన్నీ కూడా మరి ఆ పార్టీ అది రాజకీయ పద్ధతి కాదండి. నాకు తెలిసిందంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి చపలత్వమో, అవగాహన లేనితనమో, లేదంటే చేతగానితనమో, లేదంటే రౌడీయిజమో, లేదంటే వాళ్ళ తాత నుంచి నేర్చుకున్న ఫ్యాక్షనిజమో నాకు తెలియదు. కానీ రువాబు చేస్తే అధికారం వస్తుంది అని అనుకుంటున్నాడండి. మీకు కన్ను కొట్టి వేసేయండి, కన్ను కొట్టకుండా వేసేయండి, పగలెందుకు అర్ధరాత్రి వేసేయండి అని ఈ పేర్ని నాని లాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు పేర్ని నాని కింద పైన నరిసింది కదండి. ఏమన్నా పసిబాలుడా? అంటే వేసేయండి, కన్ను కొట్టనంటే ఎంతమంది కన్ను కొట్టావు? నువ్వు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి అంటే ఎంతమంది వేసేసావు? అంటే అయినా నేను ఎవరిని ఆ ఉద్దేశంగా వ్యాఖ్యలు చేయలేదు. పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా రానున్న రోజులు మనం మంచి చేద్దాం, రప్ప అని తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడొద్దు, అందుకే నేను అలా అన్నాను, ఎక్కడ తప్పు నేను మాట్లాడలేదు అంటున్నాడండి ఆయన. తప్పులు మాట్లాడండి. ఆయన స్వయంగా అన్నాడు కదా, నా రోమాలు బిక్కోండి అని. కూటమి ప్రభుత్వాన్ని నా రోమాలు బిక్కోమన్నాడా? ఇప్పుడు ఆయన కోటా బియ్యం దొంగేనా? ఫైన్ కూడా కట్టాడు కదా. 7,000 బస్తాలు భార్యని అడ్డం పెట్టుకొని గోదావరి నిర్మించిన మహానుభావుడే కదా. ఇంకా ఏ సూక్తులు చెప్తే నమ్ముతారండి? ఇప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడే కదా జగన్మోహన్ రెడ్డి గారిని యలహంక ప్యాలెస్కి పంపించింది. తాడేపల్లి ఖాళీ చేసి రోజా గారు కానీ, ఈ పేర్ని నాని కానీ, కొడాలి నాని కానీ, వలవని వంశీ గారు కానీ అసలు పట్టపగ్గాలు ఉన్నాయి. అంటే నేను ఏమంటానంటేనండి, వీళ్ళు ప్రజాస్వామ్యానికి పట్టిన బొచ్చు పురుగుల్లాగా ఉన్నారండి. మరి ఈ బొచ్చు పురుగులను అయితే పూర్తిగా రాల్పుకోవాలి. మా వరకు ఏంటంటే మొన్న 2024 ఎన్నికల్లో ప్రజలు వాళ్ళ పాత్రను నిర్వహించారు, బాధ్యతగా ఓట్లేశారు. చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మరువలేని గుణపాఠం నేర్పారు. 151 సీట్లు వచ్చినాయి, నాకు 175 వస్తే నా అంత వీరంగుడు లేడు, నా అంత నాట్యాచార్యం లేదు, నేనే తోపునే తురుగునన్న జగన్మోహన్ రెడ్డికి కాదురా అని చెప్పేసి కూర్చోబెట్టాం. మరి ఇప్పుడు కూటమే చర్యలు తీసుకోవాలి. అందుకని ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ళలో జరిగిన చట్టబద్ధమైన చర్యలే, చట్ట వ్యతిరేకంగా ఏ చర్య తీసుకోమని చెప్పని నేను కూడా కోరను. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయకుండా లోపలేమని మాలాంటి వాళ్ళు కూడా కోరం. తప్పు చేసిన వ్యక్తిని చట్టం ముందు నిలబడగలిగితేనే వ్యవస్థలో బతుకుతాయండి. ఓకే. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్కి కానీ ఐపీఎస్కి కానీ ఆ స్వతంత్రత ఇవ్వగలగాలి, వాళ్ళ చేత పని చేయించుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటేనండి, భవిష్యత్తులో శాంతి భద్రతలకు విపరీతమైన విఘాతం కలుగుతుంది. నేను మొన్న ఒక వీడియో చూశానండి, మేకపోతు తలని నరికి ఆ రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుకు బంతి పువ్వులా విరజమ్ముతున్నారు. అంటే ఈ విధమైన ఆకృతి ఏ పార్టీ అన్నా చేసిందండి ఆంధ్రప్రదేశ్లో? మనం ఎంతోమందిని చూసాం. ఇది నీలం సంజీవరెడ్డి గారి దగ్గర నుంచి దామోదర సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఒక రాజకీయ పార్టీ ఏసయ్యండ్రా, మీ గుడ్డలెప్పజేస్తా, మిమ్మల్ని లాక్కొస్తా, నీ టైర్ కింద పడ్డ చీలి సింగయ్యని అయ్యో పాపం అనలేని మనస్తత్వం కలిగిన నువ్వు ఈ రాష్ట్రానికి ఏం చేస్తావు? ఈ రాష్ట్రంలో ఉన్న భేద బిక్కి జనులకి ఏం చేస్తావు? లేదంటే మా బహుజన కులాలకి ఏం చేస్తావు? వెరసి ఇది కదా ఆయన తగిలిన శాపం. అందుకని మరి ఆయన తీరేం మార్చుకోవడం లేదు, అంతా కూడా ఉద్రిక్త వాతావరణం చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని కూడా నాకు తెలిసేసి ఈ విధమైన శాంతి భద్రతల విఘ్నం కలిగజేసే మాటలు, ఇందాక మీరు ఒక ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. మరి ప్రసన్న కుమార్ వయసు ఎంత బంధుగా అవుతుంది కదా, ఒక ఆడబిడ్డని మాట్లాడాల్సిన మాటలేనా? నిన్న మొన్న అమరావతి వేశ్యలదే అని మాట్లాడారు. అసలు ఎవరిచ్చాడు? కంటిన్యూ చేస్తున్నారండి వాళ్ళు. అది వాళ్ళ విద్యలాగా ఉంది. వాళ్ళకి నీ అమ్మనే పదం తప్ప అమ్మనే పదం వాళ్ళకి చేతగాదేమని అనిపించింది. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పా. ఇప్పుడు 2019లో అధికారానికి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని అమ్మ అని పిలిచాడు. 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని నీ అమ్మ అని పిలిచాడు.
కాబట్టే రాజధానికి అన్ని కష్టాలు వచ్చింది. నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, నేను అమరావతిని నేను ఎందుకు మారుస్తాను, నేను తాడేపల్లి ఇల్లు కట్టుకున్నాను చెప్పే కదా ఓట్లు తీసుకున్నది, అధికారంలోకి వచ్చి ఆఖరికి మన తుళ్ళూరు రాజధాని గ్రామాల్లో కూడా ఆయన గెలిచింది, వైసీపీ పార్టీ గెలిచింది, మంగళగిరిలో గెలిచిన తర్వాత ఏం చేశాడు, మొత్తం అమరావతి శటకోపం పెట్టే ప్రయత్నం చేశాడు. ఏదేమైనా నాకు తెలిసిందంటేనండి, నిజంగా శాశ్వతమైన రాజకీయాలు చేయాలంటే నిబద్ధత కలిగిన రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాలి. ఒకవేళ ఆయనకి తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి బళ్ళో పాఠంలాగా నేర్చుకుని రావాలి తప్ప రౌడీయిజం చేస్తే ప్రజాస్వామ్యంలో నెగ్గుకొస్తామని అనుకున్న ఆయన భ్రమే అవుతుంది. గతంలో కూడా ఆయన చేశాడండి. ఇప్పుడు రప్ప అంటమే కాదు, మీకు 5 ఏళ్ల పరిపాలన కూడా ఆయన చూపించింది రప్పే. డాక్టర్ సుధాకర్ ఉన్నాడు, ఆయన రప్పే చేశాడు కదా, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని రప్పే చేశాడు కదా, అమరావతి రైతులను ఇళ్ళ నుంచి బయటికి పంపించి రప్పా చేశాడు కదా, బాలకోట ఇలాంటి వాడిని కూడా మా యొక్క జీవన బతుకుదెరువును ధ్వంసం చేసి 14 సార్లు హౌస్ అరెస్ట్ చేసి మమ్మల్ని ఉద్యమాల దారి పట్టే విధంగా మమ్మల్ని రప్పా చేసావు కదా, చంద్రబాబు నాయుడు గారిని రప్పా చేసావు కదా అరెస్ట్ చేసి, నువ్వు ఏది చేయలేదు రప్పా. మరి ఆ రప్పుకున్న రప్పా చేస్తేనే కదా ప్రజలంతా రఫాడించింది. మరి ఇప్పుడు కూడా జ్ఞానోదయం కలగకపోతే ఎలా? ఏదేమైనా వెరసి ఏంటంటే గత 5 ఏళ్ళు జరిగిన ఈ మద్యం కుంభకోణం, ముఖ్యంగా మద్యం కుంభకోణం అండి, ఇది భేదసాదల కలేబరాలని, ప్రాణాలని, కాలేయాలని, కిడ్నీలని హరించిన కేసు అండి ఇది దేశంలోనే చాలా సంచలనాత్మకమైన కేసు. తప్పనిసరిగా దీని క్లైమాక్స్ మాత్రం ఎంత స్థాయిలోనే సరే వెళ్ళిపోయి చట్టం నిటారుగా నిలబడగలిగి నిందితులందరినీ అరెస్ట్ చేయగలాల్సిన అవసరం అయితే ఉందండి. కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఇంకా 4 రోజులు లేట్ అయినా కూడా చట్టబద్ధంగా చేస్తుంది. ఎందుకంటే దర్యాప్తు మేము ఆగల, అందరూ కొంత ఒరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ విధంగా ఒక పరిష్కారం లభిస్తుందని కూడా ఆశిస్తున్నాం. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి చేత అయితే ఈ దోషంలో భేషంలో మానేసి ప్రజాస్వామికబద్ధంగా చేస్తే రాజకీయాలు చేయటం అండి. ఇంకో మాట కూడా చెప్తే ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ కూడా పార్టీ వైపు ఆలోచించాలండి. అంటే ఈ విధమైన హింసాత్మక ధోరణి ప్రేరేపించే రాజకీయ నాయకులకి పార్టీలు పెట్టే అర్హత లేదండి ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే నువ్వు డైరెక్ట్గా హింసను ప్రేరేపించి పోలీస్ అధికారులు గుడ్డలెప్పదీస్తాను అన్న తర్వాత నీకు రాజకీయ పార్టీ ఎందుకండి? ఆ గుడ్డలెప్ప తీసుకునే కార్యక్రమాలు చేసుకోవచ్చు కదా, వాటికి సంబంధించిన చాలా వ్యాపారాలు ఉన్నాయి కదా. మరి వాటిని కూడా ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదులు వెళ్ళాలి, ఎన్నికల కమిషన్ కూడా పరిగణలో తీసుకోవాల్సినంత అవసరం అయితే ఉంది. ఏదేమైనా నాకు తెలిసి అయితే ఇటువంటి ప్రతీకార చర్యల మూలాన ప్రజలైతే భ్రమపడారండి. ప్రజలు తాత్కాలికంగా వాళ్ళ కార్యకర్తలు ఉత్ప్రేరకంగా జిందాబాద్ అని కొట్టినా వెరసి అదో చండాలమైన మాట, చండాలమైన పనితీరు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలో చాలా తప్పు అనే భావమే కలుగుతుంది తప్ప దాన్ని ఏం ఆస్వాదించరు. మరి అక్కడ వైసీపీ నాయకులు ఏం చేస్తారో ఏంటో చూడాలి. ఏదైనా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వంక ఒక కన్నేసే ఉండాలి వాళ్ళ కార్యక్రమాల మీద. అందుకని వాళ్ళు చేసిన తప్పులకి చట్టప్రకారమైన చర్యలు కనుక తీసుకోగలిగితే కొంత అలజడి కంట్రోల్ అవుతుంది. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తారని మేము భావిస్తున్నాం. ఓకే, మరి అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, శ్రేణులు అందరూ కూడా 2029లో పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాని గురించి ఏమంటారు మీరు? ధీమా వ్యక్తం చేయటమే ఉంది వెంకట గారు. ఇప్పుడు పార్టీ ఉన్నోడు నాయకుడు ధీమా వ్యక్తం చేస్తాడు, కార్యకర్త ధీమా వ్యక్తం చేస్తాడు. ధీమా వ్యక్తం చేస్తే అధికారం వస్తుందా? మరి 2024లో ధీమా వ్యక్తం చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏమని వ్యక్తం చేశారు? 175 వస్తాయని చెప్పి వ్యక్తం చేశారు. సిద్ధం సభలు పెట్టాడు, యుద్ధానికి సిద్ధంగా అండి అన్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు గెలవాలని చెప్పిండు, పవన్ కళ్యాణ్కి డిపాజిట్ రాదు అన్నారు. రోజా గారు ఏం చెప్పారు? అసెంబ్లీని గేటు తాకు అని అన్నారు పవన్ కళ్యాణ్ని. కొడాలి నాన్న ఏమన్నాడు? ఏమన్నారు? ఇవన్నీ మనం చూసాం కదా. మరి జరిగినాయా? ప్రజలు అలాగనే ఇచ్చారా వాళ్ళకి? కార్యకర్తలు 2029లో మేము అధికారంలోకి వస్తామంటే వాడి అభిప్రాయం అవుతుంది, కానీ అది కాదు కదా ప్రజాస్వామ్యం. ప్రజలు చాలా చూస్తారు, మేము చెప్తాం. అందుకని కార్యకర్తలకి ఏదో ప్రేరేపించి మనం ఏదో గంజాయి మత్తులో జోగినట్టుగా, వాళ్ళకి ఏదో మత్తు పదార్థం ఇచ్చినట్టుగా మీరు ఏదో రఫాడించండిరా, నేను వచ్చినప్పుడు వాళ్ళు అరవండ్రా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయి ఏడాది అయిందండి, ఏడాదిన్నర పరిపాలన ఉంది. ఇంకా 3 ఏళ్ళు ఉందండి పరిపాలన. 3 ఏళ్ళు పరిపాలన ఇంకా ఉండగానే నువ్వేవి కార్యాచరణ ప్రతిపక్ష పార్టీగా నువ్వేమీ చేయకుండా, నువ్వు అసెంబ్లీకి పోకుండా, నువ్వు ప్రతి అడుగు పెట్టిన ప్రతి చోట కూడా నువ్వు రప్పా చేసుకుంటూ, నీ కార్యకర్తల ప్రాణాలు నువ్వే తీసుకుంటూ, మా కార్యకర్తలు తెస్తే మీకేంటి అని చెప్పి నువ్వు అనుకుంటూ,
మరి ఈ దీంతో అధికారానికి ఎలా వస్తారండి? ఇప్పుడు నాకు తెలిసి కొంగర మల్లయ్య అని చెప్పిన ఒకడు ఉన్నాడు. ఓకే. వాళ్ళు ఆ గుట్ట మీద కూర్చుంటాడు. దారిని పోయే బాటచాలందరూ కూడా బెదిరిస్తూ ఉంటుంటాడు. అరే వచ్చి నీ మూట అక్కడ పెట్టరా, నీ చేతిలో ఉన్న బంగారం అక్కడ పెట్టరా, డబ్బులు అక్కడ పెట్టరా అని రోజు అలాగనే చేస్తూ ఉంటుంటే ఒకరోజు నా అలాంటి నీలాంటి అదే పోతా మళ్ళీ వాడు డబ్బులు పెట్టమంటే నేను పెట్టను అంటాడు. పెట్టకపోతే లేచానంటే మనిషిని కాదు అంటాడు. వాడు మాట్లాడితే లేచానంటే మనిషిని కాదు అనేవాడు. సరే ఏమాత్రం లేస్తావో లేగవరా అన్నాడు. వాడు లేగవట్లా. తీరా విషయం ఏంటంటే వాడు 2 కాళ్ళు గుట్ట మీద కూర్చొని బెదిరిస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏంటి? 11. పోనీ ప్రతిపక్ష హోదా ఉందా? లేదు. నువ్వు 11 124 బెదిరిస్తున్నావు. మరి 124 కనుకొట్టడా? రా ఏసే అంటడా? మనం ఆలోచిద్దాం. ఆ పోనీ వేసేస్తావు, రప్ప రాడిస్తావు. ఎవరిని వేసేస్తావు? చంద్రబాబు నాయుడు గారిని? పోనీ లోకేష్ గారిని వేస్తావా? పోనీ పవన్ కళ్యాణ్ వేస్తావా? ఎవరిని వేస్తావు చెప్పండి? వేయగలవా? అంటే ఎవరిని అంటే ఈ క్రింది కులాలకు సంబంధించిన ఎస్సీలను, ఎస్టీలను, బీసీలని కేసులు ఎరికించడానిక, వాళ్ళ జీవితాలను నాశనం చేయడానిక? రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయం అంతా ఏంటి? ఫ్యాక్షన్ లీడర్లో రెడ్డి రాజుల దగ్గర అంతా కూడా సమిధలయ్యింది, కాళ్ళు పోయింది, చేతులు పోయింది, ఫ్యాక్షన్ రాజకీయాల్లో కన్ను పోయింది, తాలిబుట్టు దిగింది ఎవరిది? ఎస్సీలవే, బలిజీలవే, బీసీలవే కదా, వాళ్ళే కదా. బానిసల్లా కదా కత్తులు తీసుకొని కొట్లాడుకుంటుంది. మరి అదే విద్యన చేపట్టేది. అంటే క్రింది కులాలను ప్రేరేపించేసి పక్క కులాల మీదకి ఎగదూసి నువ్వేదో వికటాట్టహాసం చేస్తే నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, నువ్వు రప్ప ఆడిస్తావు. ఇల్లు లోకేష్ గారిని రప్ప ఆడించు, పోనీ చంద్రబాబు గారిని రప్ప ఆడించు, పోనీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఎవరు రప్ప ఆడిస్తావు? నువ్వు రప్ప ఆడిస్తావు. వాళ్ళందరూ కూడా పేటలేసాను హాస్పిటల్ పెట్టి రాయి అని అంటారేంటి? వాళ్ళు రప్ప ఆడితేనే నువ్వు దిగిపోయావు. మళ్ళీ రప్ప అంటున్నావు. మన చింతామణి నాటకంలో కనుక కొట్టినెవరో గుర్తులేదు కానీ లేవదీసింది నన్ను అన్నట్టుగా నిన్న ఆల్రెడీ కుదేలేకపోతే నీ ఓటమికి నీ కారణాలు తెలియటంలా. నేను ఎందుకు ఓడిపోయిన సంగతి నీ తెలియట్లే. కాసేపు ఈవీఎంలు అంటావు, కాసేపు నాకు 40% ఓట్లు వచ్చినాయి అంటావు. ఆ 40% ఓట్లు కూడా ఆ ఈవీఎంల నుంచే వచ్చినాయి. మరి ఇప్పుడు ఈవీఎంలు తప్ప 40% తప్ప? అంతకుముందు 2019లో కూడా తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో 23 సీట్లు వచ్చినా 39% ఓట్లు వచ్చినాయి. అప్పుడు ఏమన్నారు? అసలు తెలుగుదేశం పార్టీనే లేదు అని అన్నారు. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మాయామచ్చంద రాజకీయాలు. వీటి మూలాన మాత్రం రాజకీయాలు పండవండి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అంటే వీరావేశం గల్లోడు, రక్త తిలకాలు దిద్దేవాళ్ళు ఏమైనా చేయకొట్టచ్చు కానీ ప్రజాస్వామ్యంలో ఏంటి పనికిరావు. చట్టాలు కూడా అలా చూస్తూ ఊరుకోవు. కాబట్టి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి తీరన్నా మార్చుకోవాలి, విధానం అన్నా మార్చుకోవాలి, ప్రజాస్వామికమైన రాజకీయాలు ఏమన్నా నేర్చుకోవాలి. ఆ దిశగా నేర్చుకున్నంతకాలం వైసీపీ పార్టీకి మనుగడ ఉండదండి, భవిష్యత్తు కూడా ఉండదు. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై వైఎస్ఆర్సీపీ పార్టీ వైఖరి గురించి చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.